హలో స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, గాస్ లా అంటే ఏంటి, వాటి యొక్క అప్లికేషన్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం గాస్ లా అర్థం అవ్వాలంటే మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే అర్థం అవ్వాలి. మనకి గాస్ లా మీద ఎక్కువగా మనకి ఎంసెట్ అండ్ మెయిన్స్లో ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ప్లస్ మనకి బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా గాస్ లా అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫస్ట్ మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవాల్సి ఉంది. మీరు వినండి. మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని ఫై అనే లెటర్తో చూపిస్తాం. ఆ సింబల్ని ఏమంటారు? ఫ్లక్స్ అంటారు. ఫై అని పిలుస్తారు. ఓకేనా? ఇనీషియల్గా మీరు ఫ్లక్స్ అంటే అర్థం చేసుకోండి, ఆ టర్మ్ని అర్థం చేసుకోండి. గ్రూప్ అని అర్థం. సో ఫ్లక్స్ అంటే ఏమని అర్థం చేసుకోవాలి మనం? గ్రూప్. ఓకేనా? అయితే ఇక్కడ గ్రూప్గా ఎవరు వస్తున్నారు? ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వస్తున్నారు. ఓకేనా? ఆ గ్రూప్ని ఎక్కడ తీసుకోవాలి కొంచెం అర్థం చేసుకోండి. చాలా ఈజీ టాపిక్. ఫర్ సపోజ్ మీకు నేను ప్రీవియస్ క్లాసెస్లో ఏం చెప్పాను, ఏదైనా ఒక ఛార్జ్ ఉంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఒక పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటున్నాను. ఈ పాజిటివ్ ఛార్జ్ చుట్టూ ఏముంటాయండి? ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఈ పాజిటివ్ ఛార్జ్ చుట్టూ ఏముంటుంది? ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పాను? ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఉంటాయి అని చెప్పుకున్నాం. ఓకేనా? ఇది గుర్తుందా మీకు? సో ఏదైనా ఒక ఛార్జ్ ఉంటే దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేయడం కోసం మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ని ఇమాజినేషన్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి. ఫర్ సపోజ్ నేను దీన్ని ఒక క్లోజ్డ్ సర్ఫేస్ కింద కన్సిడర్ చేయొచ్చు కదా. ఇట్లా అర్థం చేసుకోండి. ఇలా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ కింద కన్సిడర్ చేస్తే, లేకపోతే నేను ఇది సపరేట్గా గీస్తాను చూడండి, ఇంకొక సర్కిల్ గీస్తాను చూడండి. ఇలా నేను ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా నేను ఎస్ అనుకుంటున్నాను. అంటే లోపల ఒక ఛార్జ్ ఉన్నాడు, లోపల మొత్తం ఎవరున్నారు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి అనుకోండి. మీరు ఒక హ్యాలో స్పెరికల్ బాల్ లాగా మీరు ఇమాజినేషన్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే నెంబర్ ఆఫ్ స్మాల్ ఏరియాస్ కింద డివైడ్ చేసుకుంటున్నాను. ఇలా నెంబర్ ఆఫ్ స్మాల్ ఏరియాస్ కింద డివైడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి గమనించండి. ఇలా నెంబర్ ఆఫ్ స్మాల్ ఏరియాస్ కింద నేను దీన్ని డివైడ్ చేసుకుంటున్నాను. క్లియర్? సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంతా ఎస్. నేను ఇందులో ఏదో ఒక స్మాల్ ఏరియాని చూస్ చేసుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ ఏరియాని చూస్ చేసుకుంటున్నా. ఆ ఏరియా యొక్క ఆ స్మాల్ పీస్ యొక్క ఏరియా అంతా డిఎస్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? లోపల నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఈ పర్టికులర్ మనం చూస్ చేసుకున్న ఏరియాకి నార్మల్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ అయితే బయటకు వస్తాయో దాన్ని నేను ఏమని పేరు పెడుతున్నాను? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని పెడుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియాలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేవి ప్లేన్కి నార్మల్గా ట్రావెల్ చేస్తున్నాయో దాన్ని నేను ఫ్లక్స్ అంట. సింపుల్గా నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ వెళ్తున్నాయి అనుకోండి ఇందులో నుంచి. ఓకేనా? అప్పుడు దాని ఫ్లక్స్ ఎలా తీసుకోవచ్చు? ఎక్కువగా. ఫర్ సపోజ్ దీన్ని φ1 అనుకుంటే, దీన్ని φ2 అనుకుంటే ఏమని చెప్పొచ్చు? ఫస్ట్ తీసుకున్న డిఎస్ఎన్ ఏరియాలో ఇక్కడ డిఎస్ఎన్ ఏరియా సేమ్ అనుకుందాం. సో ఇది డిఎస్. సో ఇక్కడేమో మనకి 5 లైన్స్ వెళ్తున్నాయి, ఇక్కడేమో 6 లైన్స్ వెళ్తున్నాయి. కాబట్టి ఈజీగా ఏం చెప్పొచ్చు? φ1 ఈజ్ లెస్ దాన్ φ2. ఓకేనా? సో ఫ్లక్స్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ట్రావెలింగ్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ when it is passed normal to the plane of the surface. ఇలా మనం దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ ఫీల్డ్ లైన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ వల్ల వస్తున్నాయి. ఆ ఛార్జ్ యొక్క ఇంటెన్సిటీ ఎంత? ఈ అంటే మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు? ఈ ఛార్జ్ పెరిగితే ఇంటెన్సిటీ పెరుగుతుంది, ఇంటెన్సిటీ పెరిగితే ఫ్లక్స్ పెరుగుతుంది. ఫ్లక్స్ పెరగాలంటే ఇంకా ఏం చేయొచ్చు? నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పెరగాలి. సింపుల్గా ఏం చెప్పొచ్చు అండి? ఏరియా పెరిగిన ఫీల్డ్ లైన్స్ పెరుగుతుందా లేదా అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు? ఫ్లక్స్ φ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఎస్. అంతే కదా? మనం తీసుకున్న ఏరియా పెద్దగా ఉందనుకోండి, అందులో వచ్చే నెంబర్ ఆఫ్ లైన్స్ కూడా పెరుగుతాయి కదా. సో ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఫ్లక్స్ అనేది ఎవరికి ప్రపోర్షనల్గా ఉంటుంది? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరిగితే అందులో నుంచి వెళ్ళే
లైన్స్ అనేవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో ఈ రెండింటి వల్ల మనకి ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి నుంచి నేను ఏం రాయొచ్చు, ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ డిఎస్. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ఫ్లక్స్. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఫ్లక్స్ కి రిలేషన్. మనకు ఆల్రెడీ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా తెలుసు, చెప్పండి. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r². ఇక్కడ చార్జ్ అంటే ఇంకా మనం ఏం చెప్పొచ్చు, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చార్జ్. అంటే దీని నుంచి ఇంకా ఏం చెప్పొచ్చు, ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చార్జ్. ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఫ్లక్స్ అన్న టర్మ్ ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా మనం ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు అందులో టోటల్ సర్ఫేస్ ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేయలేం. అందుకోసం ఏం చేస్తున్నాం, మనం ఒక దగ్గరగా ఉన్న ఒక స్మాల్ ఏరియాని తీసుకుంటున్నాం. స్మాల్ ఏరియాని తీసుకొని అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ వెళ్తున్నాయి అన్నది మనం కౌంట్ చేస్తాం. ఆ ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఎవరికి ఈక్వల్గా అవుతాయి, ఎవరికి ప్రపోర్షనల్గా ఉంటాయి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి నెక్స్ట్ మనం తీసుకున్న స్మాల్ ఏరియాకి ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ మనకు వచ్చేది టోటల్ ఫ్లక్స్ కాదండి, స్మాల్ మనం తీసుకున్న ఏరియా యొక్క స్మాల్ డిఎస్ అనే ఏరియా యొక్క ఫ్లక్స్ d5. దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ఇక పక్కన రాస్తున్నా చూడండి, ఫై ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫ్లక్స్. ఇక్కడ ఫై అనేది అంటే మనకు వచ్చిన ఈడిఎస్కి ఇంటిగ్రేషన్ చేస్తే టోటల్ అంటే మనం తీసుకున్న క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా మొత్తంలో నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఫ్లక్స్ కనుక్కోవడం వల్ల మనకు వచ్చిన యూజ్ ఏంటి, ఇప్పుడే చెప్పాను చూడండి, ఫ్లక్స్ ప్రపోర్షనల్ టు ఈ ప్రపోర్షనల్ టు చార్జ్. అంటే ఎంత ఫ్లక్స్ ఉందన్నది మనం కనుక్కోగలిగితే ఆ చార్జ్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉందో కనుక్కోవచ్చు. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో మనకి తెలిస్తే లోపల ఉన్న ఛార్జ్ యొక్క స్ట్రెంగ్త్ కనుక్కోవచ్చు. అంటే క్యూ అనేది ఛార్జ్ అనేది వీక్గా ఉందా స్ట్రాంగ్గా ఉందా అన్న విషయం మనం కనుక్కోవచ్చు. సో సింపుల్గా జనరలైజ్డ్ వార్డ్లోకి వచ్చేస్తే ఫ్లక్స్ ఎక్కువ ఉంటే అంటే ఒక ఏరియాల నుంచి వెళ్ళే నెంబర్ ఆఫ్ లైన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అర్థం ఏంటి, అక్కడ ఛార్జ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని అర్థం. లేదు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది చాలా వీక్గా ఉంది అంటే మనం తీసుకున్న ఏరియాలో నుంచి నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి చాలా తక్కువ వెళ్తున్నాయి, 1 or 2 వెళ్తున్నాయి అంటే అర్థం ఏంటి, అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ వీక్గా ఉంది. లేదా ఛార్జ్ తీసుకున్న ఛార్జ్ స్మాలర్ ఛార్జ్ అనో లేదా వీక్ ఛార్జ్ అని అర్థం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్లక్స్ కనుక్కోవడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఛార్జ్ యొక్క స్ట్రెంగ్త్ని మనం ఈజీగా మెజర్ చేయొచ్చు. ఓకేనా. సో మన ఎర్త్ కూడా ఒక ఫ్లక్స్ ఉంటుంది, దాన్ని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనకూడదు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంటాయి. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్లక్స్ అంటే సింపుల్గా ఏంటి, ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియాల నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ అయితే ట్రావెల్ అవుతున్నాయో, ఎలా ట్రావెల్ అవుతున్నాయి పాయింట్ అర్థం చేసుకోండి. మనం తీసుకున్న క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియాకి నార్మల్గా, ఫర్ సపోజ్ నా హ్యాండ్ అనే క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా అనుకుంటే దీనికి నార్మల్గా, ఓకేనా, ఇలా బయటికి నార్మల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ అయితే ట్రావెల్ అవుతాయో దాన్నే ఫ్లక్స్ అంటాం. సో సింపుల్గా ఎలా రాయొచ్చు చూడండి, ఇందులో చిన్న చిన్న కేసెస్ ఉన్నాయి చూడండి. మనం ఇక్కడ డాట్ రాసాం కదా, డాట్ తీసేస్తే ఏమొస్తుంది చెప్పండి, ఫై ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఈ d5 ఈజ్ ఈక్వల్ టు ఈడిఎస్ కాస్ థీటా. మీ అందరికి తెలుసు డాట్ ప్రొడక్ట్ అంటే కాస్ థీటా, క్రాస్ ప్రొడక్ట్ అంటే సైన్ థీటా. ఇంకొక పాయింట్ గుర్తుంచుకోండి, ఫ్లక్స్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ, దానికి డైరెక్షన్ లేదు, ఎటు పక్కనైనా తీసుకోవచ్చు. అంటే మనం తీసుకున్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఎటు సైడ్ నుంచి మెజర్ చేసిన ఫ్లక్స్ అనేది సేమ్ వస్తుంది. ఫర్ సపోజ్ నేను ఒక ఏరియా ఇలా తీసుకున్నా, ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ లైన్స్ ఇలా 90 degreesతో వెళ్తుంది అనుకోండి, అప్పుడు కాస్ 90 ఎంత అవుతుంది, 0. దట్ మీన్స్ ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు 0. అలా కాకుండా నేను తీసుకున్న ఏరియాకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఇలా వెళ్తున్నాయి అనుకోండి, ఓకేనా. సో అప్పుడు థీటా వాల్యూ ఎంత ఇస్తే అంత మనం సబ్స్టిట్యూట్ చేసుకొని ప్రాబ్లంలో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫ్లక్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో పాస్ చేసి జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ మనం వెంటనే గాస్లా అంటే ఏంటి, గాస్లా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం.